మెల్లమెల్లగా మార్పు వస్తుందనమాట. సో, ఈరోజు మన పేరెంట్స్‌తో కనెక్ట్ అండ్ వాళ్ళు ఫిజికల్‌గా ఉన్న ఫిజికల్‌గా లేని కూడా కొన్ని ప్యాటర్న్స్ అలాగే ఉండిపోతాయి. కొన్ని మెమోరీస్. సో, అవి మనము క్లియర్ చేసుకుందాం. యాహ్! సో, ఈరోజు ఈ మెడిటేషన్‌ని మనం స్టార్ట్ చేద్దాం. అండ్ కంప్లీట్ సరెండర్‌నెస్‌తో ఈ మెడిటేషన్ చేయండి. ఏ లాజికల్‌గా థింక్ చేయకుండా జస్ట్ ఫాలో నేను ఏది గైడ్ చేస్తానో అది మీరు ఫాలో అవ్వండి. అండ్ తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇది నమ్మాలా? వద్దా? ఇది కరెక్టా? తప్పా? అని. మనం ఏది ట్రై చేయకుండా, మనం ఏది డిసైడ్ చేస్తే మనకన్నా ఆహ్, ఏమంటారు? ఫూల్స్ ఎవ్వరు ఉండరనమాట. సో, అందుకే ఫస్ట్ ఏదైనా గాని ఫస్ట్ మీరు ట్రై చేయండి. తర్వాత మీరు డిసైడ్ చేయండి నమ్మాలో వద్దో. సో, ఈ ట్రై చేసినప్పుడు కంప్లీట్‌గా 100% మీరు ట్రై చేయాలి. ఏ లాజికల్‌గా ఆలోచించకుండా, ఇదెలా అవుతుంది? ఎలా సాధ్యమని ఏ క్వెషన్స్ లేకుండా డెడికేషన్స్‌తో మీరు మెడిటేషన్ చేయండి. యాహ్! సో, మీ 2 చేతులను ఇలా ఇలా లాక్ చేసుకోండి. తెలుసు కదా! ధ్యానం చేసే పద్ధతి. యాహ్! హాయిగా సుఖ స్థిరాసనంలో మీరు కూర్చోండి. అండ్ ఇది తెలుగు క్లాస్ కాబట్టి సో, అంతా తెలుగులో ఉంటుంది. యెస్. హాయిగా సుఖ స్థిరాసనంలో కూర్చోండి. ఏ రకమైన ఆలోచనలు వద్దు. ఏ మంత్రాన్ని జపించకుండా రిలాక్స్ అవ్వండి ఫస్ట్. మీ బాడీ పొద్దున్నుంచి మీకోసం ఎంతో సహాయం చేసింది కదా! సో, మీ బాడీని రిలాక్స్ అని చెప్తూ థాంక్స్ అని చెప్తండి. మై డియర్ బాడీ థాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిలాక్స్ అనండి. లూజ్‌గా వదలండి మీ బాడీని. జస్ట్ రిలాక్స్. రిలాక్స్ యువర్‌సెల్ఫ్. మీ బ్యాక్‌ని రిలాక్స్ చేసుకోండి. మీ కాళ్ళను, మీ చేతులను, మీ కంప్లీట్ బాడీని రిలాక్స్ చేయండి. లూజ్‌గా వదలండి. ఏ రకమైన ఆలోచనలు వద్దు. ఆలోచనలు వస్తా ఉంటే సహజంగా జరుగుతున్న మీ శ్వాసని మీరు గమనించండి. మనసులో ఇలా అనుకోండి. ఆర్కేంజెల్ మైకేల్ సృష్టించిన ఆస్ట్రల్ పింక్ ప్రొటెక్షన్ షీల్డ్ మీ పైన శాశ్వతంగా సృష్టింపబడాలి. మనసులో ఇలా అనుకోండి. నేను చేస్తున్న ఈ ధ్యానం నాకు దైహికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా స్వస్థతను ఇవ్వాలి. పత్రిజీ సంకల్పమైన శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కోసం పనిచేసేకి నేను సంసిద్ధంగా ఉన్నాను.
దీనికి తగిన అవకాశాలు నిరంతరం నాకు అందుతూ ఉండాలి. దీనికి సంబంధించిన జ్ఞానం, శక్తి, కాంతి, ఆ గైడెన్స్ ఉన్నత లోకవాసుల్ని నిరంతరం నాకు అందుబాటులో ఉండాలి. ఈ అద్భుతమైన ధ్యానానికి మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని మనం ఆహ్వానిద్దాం. మనందరి చైతన్యం, పత్రిజీ చైతన్యం ఒక్కటవ్వాలని కోరుకుందాం. యాహ్! ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మీరు విజువలైజ్ చేసుకోండి. మీ ముందు జరుగుతున్నట్టు. ఓకే. జస్ట్ ట్రై ఇట్. మీరు ఒక బ్యూటిఫుల్ పార్క్‌లో వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కలర్‌ఫుల్ ఫ్లవర్స్, మంచి సువాసన, పెద్ద పెద్ద ట్రీస్, చల్లటి గాలి మీ మొహానికి తాకుతూ ఎంతో ఆనందాన్నిస్తుంది. పక్షుల నాదం, ఆ క్లైమేట్ కూడా ఎలా ఇష్టముంటుందో అలాగే ఉంది. ఎంతో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆకుల శబ్దము కూడా మీకు వినిపిస్తోంది. వావ్! వాట్ ఎ వండర్‌ఫుల్ ప్లేస్. ఇది ఎవరికీ ఎంటర్ లేదు. మీరు ఇంకా చూడన వాయిస్ కంప్లీట్ బ్రేక్ అవుతుందమ్మా. నెట్ చాలా లో ఉంది.
యెస్. యాహ్! పింక్. ఆ నేచర్‌తో ఒక్కటై ఒక బ్యూటిఫుల్ డోర్ మనకి కనిపిస్తోంది. అది చూడడానికి ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. మనకి ఆ డోర్ దగ్గరికెళ్ళడానికి ఏంజెల్స్, లైట్ వర్డ్ మాస్టర్స్ మనకి సహాయం చేస్తున్నారు. ఆ డోర్ ముందర వచ్చి మనం నించున్నాం. ఆ డోర్ మన కోసం ఓపెన్ అయింది. ఆ డోర్ లోపలికి మనము ఎంటర్ అయ్యాం. అండ్ అక్కడ డోర్ లోపల నుంచి వెళ్తా ఉంటే అన్నీ తెలిసిన ప్లేసే అనిపిస్తోంది. చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని నవ్వుతూ హాయ్ చెప్పినట్టు వెళ్తూ వెళ్తూ ఒక ఇంటి దగ్గర మీరాగారు. అరే! ఇది మీ చైల్డ్‌హుడ్‌లో మీరున్న ఇల్లే అనిపిస్తుంది కదూ! అదే నేబర్స్, అదే ఇల్లు, అదే రంగు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. వాట్ ఎ వండర్‌ఫుల్ ఫీలింగ్ కదూ! మీరు పుట్టి పెరిగిన ఇల్లులో మీరున్నారు. నిదానంగా ఎవరో ఇద్దరు డోర్ తీస్తున్నారు. మీ అమ్మా, నాన్న ఎంతో నవ్వుతూ ఆ డోర్‌ని మీకోసం తెరుస్తూ, మిమ్మల్ని మీ చెయ్యి పెట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. ఎంతో ప్రేమతో మిమ్మల్ని చూస్తూ, మీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నారు. మీ ఇంట్లో మీరు పుట్టి పెరిగిన ఇంట్లో ఒక ఫేవరెట్ ప్లేస్ అని ఉంటుంది కదా! ఆ ఫేవరెట్ ప్లేస్‌కి తీసుకెళ్తూ అక్కడే కూర్చుంటున్నారు. అండ్ మీ అమ్మ, నాన్న కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళేమని చెప్తున్నారు?
లేదా వాళ్ళు మీకు ఇచ్చిన బాధలు గుర్తొస్తున్నాయా? గమనించండి. అండ్ వాళ్ళు మీ 2 చేతులు పట్టుకొని మీతో క్షమాపణ కోరుతున్నారు. తెలిసో తెలీక మీకు కావాల్సినది ఇవ్వలేక, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌ఫిల్ చేయలేక వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మిమ్మల్ని క్షమించమని కోరుతున్నారు. వాళ్ళ పరిస్థితులు బట్టి, ఆ కర్మ బ్యాలెన్స్ బట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు అని మీకు చెప్తున్నారు. ఫ్రెండ్స్, యూనివర్స్ మనకి అద్భుతమైన అవకాశం ఇచ్చింది. వాళ్ళేమైనా చేసుండని. ఆ కర్మ చక్రం నుంచి, ఆ బాధ నుంచి బయటకొచ్చే అవకాశం మీకొచ్చింది. మీకోసం, మీ ఉన్నతి కోసం, మీ నెమ్మది కోసం వాళ్ళకి చెప్పండి కావాల్సినుంటే. మీ బిహేవియర్ వల్ల నేనెంతో బాధపడ్డాను. నాకెంతో బాధ కలిగింది. అయినా కూడా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అనండి. జస్ట్ ఫర్‌గివ్ దెమ్. వాళ్ళు మీకు జన్మనిచ్చారు కదా! వాళ్ళకి క్షమించేకి ఇంకా వేరే రీజన్ కూడా మీకవసరం లేదు. మేమెలా అన్నీ నేర్చుకుని దిద్దుకుంటున్నామో, అలాగే వాళ్ళు కూడా పేరెంట్స్ అయ్యి ఒకటొకటి నేర్చుకుని వాళ్ళు కూడా మారాలనుకుంటున్నారు. ఏ కోపమున్నా, ఏమున్నా కూడా లేదా మీ మనసులో ఏమైతే ఉందో అది చెప్పేసేయండి ఫస్ట్ వాళ్ళకి. జస్ట్ సే ఇట్. అండ్ దీనికంతా సృష్టికర్తలు మీరే అని ఒప్పుకోండి. ఇది అంతా నా వల్లే జరిగింది అని నేను ఒప్పుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని చెప్పండి. జస్ట్ ఫర్‌గివ్ దెమ్. గట్టిగా చెప్పండి. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఐ ఫర్‌గివ్ యూ. అలాగే ఎన్నో విషయాల్లో మీరు వాళ్ళని బాధపెట్టుంటారు. వాళ్ళ కాళ్ళ పట్టుకుని క్షమాపణ కోరుకోండి. నేను కూడా నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా కార్యాల ద్వారా మీకు ఎంతో బాధ పెట్టుంటాను. దయచేసి నన్ను క్షమించండి అనండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. చూడండి అన్నీ మీ చేతుల్లో ఉంది. ఈ కర్మ చక్రం నుంచి బయటకొచ్చేది లేదా ఇది కంటిన్యూ చేసేది. ఇంకా ఆ బాధని ఎన్నాళ్లుగా మోస్తారు చెప్పండి? జస్ట్ ఫర్‌గివ్ దెమ్ అండ్ క్షమాపణ కోరుకోండి. తెలుసో తెలియకంగో ఆహ్, తెలుసో తెలియకనో అజ్ఞానంతో ఈ జన్మలో కానీ, వెనకటి జన్మల్లో కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే, నొప్పించుంటే, ఏ రకమైన హింస చేసుంటే దయచేసి నన్ను క్షమించేసేయండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకోండి. నేను పశ్చాత్తాపంతో మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని అడగండి.
చూడండి వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం కూడా మీరే. అది రియలైజ్ అవుతూ, క్షమాపణ కోరుకుని, వాళ్ళని కూడా కంప్లీట్‌గా క్షమించేసేయండి. ఏ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవద్దు. జస్ట్ లెట్ ఇట్ గో. అండ్ సెయింట్ జర్మన్ మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేద్దాం. అడగగానే సెయింట్ జర్మన్ మాస్టర్ మనతో ఉన్నారు. సెయింట్ జర్మన్ మాస్టర్‌కి మనం రిక్వెస్ట్ చేద్దాం. మీ పేరెంట్స్‌కి మధ్య ఉన్న సరికాని ఆ రిలేషన్‌షిప్ కార్డ్స్, కార్మిక్ కార్డ్స్, ఎథిరిక్స్, సరికాని మెమోరీస్ అండ్ మీ పేరెంట్స్ ప్రవర్తన వల్ల మీ లోపల ఏర్పడిన ఆ సరికాని నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అవన్నీ ఈ క్షణమే సంపూర్ణంగా, శాశ్వతంగా దద్దమవ్వాలి అనుకోండి. అలాగే కొన్ని ప్యాట్రన్స్, కొన్ని కార్మిక్ కార్డ్స్ మీకు తెలియకోకుండానే మీ పిల్లలకి పంపిస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ నుంచి వచ్చినవి. అవి కూడా క్లియర్ అవ్వాలి అనుకోండి. మీ పిల్లల్ని కూడా ఇన్వైట్ చేయండి ఈ మెడిటేషన్‌కి. యాస్ట్రల్‌గా. మీ 2 జనరేషన్‌లో, మీ 3 జనరేషన్‌లో ఆ కార్మిక్ కార్డ్స్ ఏదైతే క్రియేట్ అయినాయో, ఆ ప్యాట్రన్స్, సరికాని రిలేషన్‌షిప్ కార్డ్స్ అవన్నీ ఈ క్షణమే శాశ్వతంగా క్లియర్ అవ్వాలి అనుకోండి. అండ్ సెయింట్ జర్మన్ మాస్టర్ నుంచి వస్తున్న ఆ వైలెట్ కలర్ ఫ్లేమ్ అన్నీ బర్న్ చేస్తోంది. సంపూర్ణంగా క్లియర్ చేస్తోంది. అండ్ అవన్నీ మీ నుంచి క్లియర్ అవుతున్నట్టు మీకేదో ఒక రకంగా ఇండికేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ మీ అమ్మ, నాన్నల్ని గట్టిగా హగ్ చేసుకొని థాంక్స్ అని చెప్పండి. నాకు ఎంత అద్భుతమైన జన్మనిచ్చారు. థాంక్ యూ సో మచ్ అనండి. ఇక నాకు మీ పైన ఎలాంటి కోపం లేదు. ఎలాంటి పగ లేదు. మీ ప్రేమని వ్యక్తపరించండి. ఫుల్ ఆఫ్ లవ్‌తో వాళ్ళకి థాంక్స్ అని చెప్పండి. అండ్ మీ అమ్మానాన్నల్ని ఆ హీల్ చేసే బాధ్యత యూనివర్స్‌కి వదిలేసేయండి. యూనివర్స్‌కి అప్పగించండి. అండ్ మీకు తెలియకోకుండా మీరు పుట్టిన ఇల్లుని తిట్టుకునుంటారు. ఏ సౌకర్యం లేదనో, ఏదో రకంగా మీకు కష్టాలే ఎక్కువనో, ఆ ఇల్లుని కూడా తిట్టుకొనుంటారు. దానివల్ల మేబీ మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా అవుతూ ఉండదు. సో, ఆ ఇల్లుకి కూడా మీరు సారీ అని చెప్పండి. తెలియకోకుండా తిట్టుకొనుంటే ఐయామ్ సారీ అని చెప్పండి.
అండ్ గ్రాటిట్యూడ్‌ని వ్యక్తపరించండి. నా అద్భుతమైన బాల్యాన్ని ఇక్కడ నేను గడిపాను. థాంక్ యూ సో మచ్ అనండి. అండ్ మీ అమ్మానాన్నలకి చెప్పండి. నేను ఆత్మ ఉన్నతి కోసం వచ్చాను. మీరు దానికే వచ్చారు. ఇవన్నీ మనము పక్కకి పెట్టి, ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఎదగడానికి. ఇక ప్రేమతో మన జీవితాన్ని గడుపుదామని చెప్పండి. వాట్ ఎ వండర్‌ఫుల్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక కృతజ్ఞతతో మనము బయటికొస్తున్నాము. ఆ ప్రేమ, గ్రాటిట్యూడ్ మీ పేరెంట్స్‌కి మీ నుంచి ఎప్పుడూ అందుతూ ఉండాలనుకోండి. కేవలం మీ ప్రేమ తరంగాలు మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అక్కడి నుంచి బయటికొస్తూ ఏంజెల్స్ మాకి దారి చూపిస్తున్నారు. మళ్ళీ సేమ్ డోర్‌కి మనము వాపసొస్తున్నాం. ఆ డోర్ నుంచి బయటకొస్తూ గమనిస్తే ఎంతో హాయిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏదో భారాన్ని మనము కిందకి దించినట్టు. అదే పార్క్‌లో, అదే నేచర్‌లో కూర్చొని మనమందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, ఆ యూనివర్స్‌కి ఫస్ట్ మనం థాంక్స్ అని చెప్దాం. యూనివర్స్ థాంక్ యూ సో మచ్. నాకు క్లియర్ చేసుకునే ఈ అవకాశం ఇచ్చినందుకు అనండి. అలాగే ఈ మార్గంలో మనందరిని తీసుకొచ్చిన మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనము ఎంతో థాంక్స్ అని చెప్దాం. రిలాక్స్ అవ్వండి. లాస్ట్ 1 మినిట్ నిదానంగా మీ ప్రస్తుత క్షణానికి వచ్చేసేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనము థాంక్స్ అని చెప్దాం. మన ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, అలాగే మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మనము థాంక్స్ అని చెప్దాం. ఈ అద్భుతమైన జీవితానికి మనం థాంక్స్ అని చెప్దాం. అలాగే మన బాడీకి మనం థాంక్స్ అని చెప్తూ రిలాక్స్ అయిపోదాం. ఒక గ్రాటిట్యూడ్‌ని మనం తెలుపుదాం. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 నిదానంగా మీ 2 చేతులను మీరు కళ్ళ మీద పెట్టుకొని, ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో మీ 2 కళ్ళను ఓపెన్ చేయండి.